నమో గురుభ్యః. మనము మన వ్యాస భాగవతంలో 5వ స్కందం చూస్తూ వస్తూ ఉన్నాము. మన భరతుడు ఉన్నాడో, పాపము చాలా చదువుకున్నాడు. గొప్ప ధర్మమూర్తి. గొప్పగా రాజ్యపాలన చేశాడు. బిడ్డల్ని భార్యతో సహా కలిసి కన్నాడు, పెంచాడు. వాళ్లకు రాజ్యాలవన్నీ అప్పజెప్పాడు. ఇల్లు, రాజ్యము, భార్య, బిడ్డలు, ఆస్తులు, సంపదలన్నీ వదిలిపెట్టి వైరాగ్యంతో, జ్ఞానంతో సాధన చేసుకోవడానికి, ఆత్మస్థితిని చేరడానికి బయలుదేరి వెళ్ళాడు. ఒక బుజ్జి ఆశ్రమం తయారు చేసుకున్నాడు. అన్నింటికి దూరంగా ఒక బుజ్జి ఆశ్రమం, కుటీరం ఏర్పాటు చేసుకొని ఒక్కడే ఏకళహ అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాడు. పరమ ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. అయితే తనను తాను వేరుగా చూసుకుంటూ ఉన్నాడు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనుకుంటున్నాడు. నేను వేరు, పరమాత్మ వేరు అనుకుంటున్నాడు. ఆ 2 కలిపి నేనే అని ఆ పరమాత్మ అని ఏదో వేరేది ప్రొజెక్టింగ్ చేసుకుంటూ ఉన్నదేదున్నదో ఆది దైవికము దాన్ని కూడా తీసుకొనొచ్చి ఆధ్యాత్మికంలోనే కలిపేయడం ఆయనకి ఇంకా రాలేదు. ఇంకా ఆ స్టెప్ ఒక్కటి మిగిలింది పాపము. ఫైనల్ స్టెప్. ఈలోగా ఏం జరిగిందంటే, అదిగో ఒక జింక దాహంతో ఉండి ఒకానొక సమయంలో ఈయనెక్కడ కూర్చొని జపం చేసుకుంటున్నాడో, అక్కడికే వచ్చి మంచినీళ్ళు తాగుతూ ఉన్నది. అల్లంత దూరంలో ఒక సింహనాదం వినిపిస్తే అది భయపడ్డది. ఒక్క గెంతు గెంతింది. అది పాపము గర్భిణి. ఈ భయానికి అది చంగున గెంతేసరికి దాని కడుపులో ఉన్న గర్భము జారి నీళ్ళల్లో పడిపోయింది. పాపం ఈ జింక ఆ నదీ తీరంలో ఏదో గట్టు మీద పడి మరణించింది. అది విషయము. మనము అంతవరకు చూసాము. ఇంకక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. అదక్కడ నిపపాత పడ్డది అధచ్చ పాపమది మమ్మార. ఏం జరిగిందో చూద్దాము. తంతు ఏణకుణకం కృపణం స్రోతసా అనూహ్యమానం అభివీక్ష్య అపవిద్ధం బంధుః ఇవ అనుకంపయా రాజర్షిః భరతః ఆదాయ మృతమాతరం ఇతి ఆశ్రమపదం అనయత్. ఇంకా అప్పుడు మన రాజర్షి, మన భరతుడు ఆ ఏణకుణకం, కుణకము అంటే కూన అని అర్థం. తెలుగులో కూన. ఏణము అంటే ఒకానొక జింక. జింకల్లో రకాలుంటాయి. రురు మొదలైనవన్నీ. అందులో ఒకటి ఏణం. ఇంతకీ జింక కూన అది. జింక పిల్ల. ఆ కూన పాపము అప్పుడే పసి కూన. పుట్టింది నీళ్ళలో పడ్డది గదా! అది దీనంగా ఉన్నది పాపము. ఇంకా కళ్ళు గూడా తెరవలేదది. అప్పుడే పుట్టింది. నీళ్ళలోనే పడ్డదది. ఆ స్రోతస నీటి ప్రవాహానికి అనూహ్యమానము నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉన్నది ఆ చిన్న ముద్ద. ఇంకా అభివీక్ష మనవాడు కొంత దూరంలో కూర్చొని కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ ఉన్నాడు. ఈ జింక వచ్చి నీళ్లు తాగుతూ ఉన్నది. సింహం గర్జించింది. అది చంగున గెంతింది. ఏదో గర్భము నీళ్ళలో పడ్డది. ఈ శబ్దాలకు ఆయన కళ్ళు తెరిచి చూసాడు. అపవిద్ధం అది అనాథయింది పాపము. దాని వాళ్ళందరూ దానికి దూరమై అందరూ దాన్నొదిలిపెడితే, ఎవరూ లేని అనాథ ఆ కూన, ఆ జింక పిల్ల. మన రాజర్షి పాపము భరతుడు అనుకంపయ దయతో బంధువు ఇవ తన సొంత బంధువులాగా ఆ పసి కూనను ఆదాయ నీళ్ళలో నుంచి బయటికి తీశాడు. మృతమాతరం ఇతి అయ్యో! తల్లి మరణించిందే. దానికి తల్లి గూడా లేదే. చూసుకునే వాళ్ళెవరూ లేరు. బంధువులెవరూ లేరు చుట్టుపక్కల. అనాథైపోయిందే అని దయతో ఆయన ఆశ్రమ పదం అనయత్ తన ఆశ్రమ పదానికి తీసుకుని వచ్చాడు.
తస్యః వై ఏణకుణకే ఉచ్చైః ఏతస్మిన్ కృతనిజాభిమానస్య అహరహః తత్పోషణపాలనలాలనప్రీణన అనుధ్యానేన ఆత్మనియమాः సహ యమాः పురుషపరిచర్యాదయः ఏకైకశః కతిపయేన అహర్గణేన వియుజ్యమానాः కిల సర్వే ఏవ ఉదవసన. తస్య ఈయన పరిస్థితి ఎట్లా ఉన్నది? ఏతస్మిన్ ఏణకుణకే ఆ చిన్న జింక కూన పైన, ఆ చిన్న పిల్ల కూన, పసి కూన దానిపైన ఉచ్చైః ఇంకా ఎంతో అధికమైన అనురాగం కలిగిందాయనకి. కృత నిజాభిమానం. నిజాభిమానం అంటే నాదే అన్న అభిమానం కలిగింది దాని మీద. మమకారం కలిగింది. ఈ జింక కూన, ఈ పసి కూన నాదే అన్న అభిమానం కలిగింది దానిపైన. మామూలుగా గాదు. ఉచ్చైః బాగా ఎక్కువగా నాది అన్న భావన కలిగింది. ఆ అభిమానంతో ఉన్నాడు. ఇంకా అహరహము అహహ అహహ ప్రతిరోజు ఆ జింక పిల్లకి పోషణ, దానికేమైనా గడ్డి పరకలవన్నీ తెచ్చిపెట్టి, దాన్ని పాలన, దాన్ని రక్షిస్తూ, లాలనము, దాన్ని ముద్దు ముద్దుగా గారాబం చేస్తూ, ప్రీణనము, దానికి ఆనందం కలిగేలాగా చేస్తూ, ఇంక అదే పని. దానికేమైనా లేత గడ్డి పరకలు తెచ్చి పెడదామా? అది తినగలదా? పసి కూన గదా! మంచినీళ్ళు గావాలా? దానికేమైనా గావాలా? దానికి నిద్రొస్తుందా? ఏమి కథ అని అనుధ్యానము. ఇంక దాన్నే అనుసరించి అదే పనిగా పరధ్యానం. పొద్దస్తమానము ఆ జింక పిల్ల గురించే ఆలోచన. ఇంక అదే ధ్యానంగా బెట్టుకున్నాడాయన. ఆత్మ నియమాహ ఇంకా ఆయన ఆత్మ నియమాలు, ఆయనకు కొన్ని నియమాలున్నాయి పాపం. యమ నియమాలు బెట్టుకుని ఆయన ఏవో సాధనలన్నీ చేసుకుంటున్నాడు గదా! ఆశ్రమ పదంలో అందరికీ దూరంగా, తన వాళ్ళందరికీ, తన భార్యాపుత్రులకు, తన రాజ్యానికి, తన ప్రజలకు అందరికీ దూరంగా వచ్చి ఇక్కడ అడవిలో ఎక్కడో కళ్ళు మూసుకుని తపస్సు చేస్తూ ఉన్నవాడు, ఏదో ఒక జింక పిల్ల అక్కడ కనపడేసరికి దాన్ని చూసి, పాపం ఎవరు లేరు గదా అన్న దయతో దాన్ని తీసుకొనొచ్చి, ఇంక దాన్ని పెంచుతూ, పెంచుతూ దాని మీద మమకారం పెంచుకున్నాడో, ఆయన ఏవేవైతే నియమాలన్నీ పాటిస్తూ ఉన్నాడో, యమాలతో సహా, యమము లేదు, నియమము లేదు, మొత్తం అన్నీ గలుపుకునే వాటితో పాటు పురుష పరిచర్య, పాపం ఆ పరమ పురుషుణ్ణి ఆరాధనం చెయ్యాలి అని ఏంటో జేసుకుంటున్నాడు. మనసులోనే అదే రూపాన్ని భావన చేస్తూ, అదే ధ్యానం చేస్తూ, ఆయన హృదయ పద్మంలో ఆ భగవద్రూపం కనిపిస్తూ ఉంటే, దాన్నే చూస్తూ తన్మయత్వం చెందుతూ ఉన్నవాడు కాస్త ఇప్పుడు అది గూడా వదిలిపెట్టేసాడు. ఇంకా కతిపయేన అహర్గణేన కొన్నాళ్ళకి ఈ విధంగా అహహ గణం కొద్ది రోజులు గడిచేసరికి ఏకైకశః ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా ఆయన యమాలు, నియమాలు, పురుషారాధనలు అన్నీ గూడా వియుజ్యమానాః వదిలిపోయాయి. ఆ విధంగా సర్వే ఏవ ఉదవసన్ ఒక్కొక్కటి ఎగిరిపోయాయి. ఆయన అంతవరకు నియమంగా, నిష్టగా పాటిస్తూ వస్తున్న యమ నియమాలు, భగవత్ పరిచర్యలన్నీ గూడా ఒక్కొక్కటి ఎగిరిపోయాయి. చివరికి మాత్రం లేకుండా పోయాయి. అట్లా ఉన్నది పరిస్థితి. ఆయన మనసెట్లా ఉన్నది? అహో బత పాపము అయం హరిణకుణకః కృపణః ఈశ్వర రథచరణ పరిభ్రమణ రయేణ స్వగణ సుహృద్ బంధుభ్యః పరివర్జితః శరణం చ మా ఉపసాదితః మాం ఏవ మాతా పితరౌ భ్రాతృజ్ఞాతీన్ యోధికాంశ్చ ఏవ ఉపేయాయ నాన్యం కంచన వేద మయి అతి విశ్రద్ధః చ అతః ఏవ మయా మత్పరాయణస్య పోషణ పాలన ప్రీణన లాలనం అనసూయిన అనుష్ఠేయం శరణ్యోపేక్ష దోష విదుషా అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. అహోబత అయ్యో పాపమే! అయం హరిణ కుణకః ఈ జింక కూన, ఈ పసి కూన కృపణః అయ్యో! ఎంత దైన్యంతో ఉన్నది, ఎంత దిగులుగా ఉన్నది, కృపణంగా ఉన్నది.
దయనీయంగా ఉన్నదే. ఈశ్వర రథచరణ పరిభ్రమణ రయ్యేణ. ఈశ్వర రథచరణము, ఈశ్వర రథ చక్రమేమి కాల చక్రము పరిభ్రమణము రయ్యిన తిరుగుతూ ఉంటే, ఆ కాలచక్రం కింద పడి నలిగిపోతూ ఉన్నదే పాపము. స్వగణ సుహృత్ బంధుభ్యః పరివర్జితః. దాని సొంత గణము, జింకల గుంపో, దాని సుహృత్తులు, దాని బంధువులు అందరూ దూరమైపోయారే. అయ్యో పాపమే! మా నన్ను శరణముపసాదితః. నన్ను శరణు చేరిందే, నన్నాశ్రయించిందే పాపము ఈ పసికూన. మామేవ నన్నే తల్లిగా, తండ్రిగా, సోదరులుగా, బంధువులుగా, యూధము దాని గుంపులోని వాళ్ళందరూ నేనే అనుకున్నది. దీనికి ఇంకెవరున్నారు పాపము? దానికెవ్వరూ లేరు. ఉన్నది మొత్తం నేనొక్కడినే. నన్నే అది అమ్మ, నాన్న, బంధువులు అన్నీ నన్నే అనుకున్నది. దాని సర్వస్వము నేనే అనుకుంటున్నదే పాపము. ఆ రకంగా ఏవ ఉపేయాయ నన్ను చేరుకున్నదే. నాణ్యం కంచన వేద. దానికి పాపం ఇంకెవ్వరూ తెలీరే. ఉన్నదంతా నేనేనే దానికి పాపము. మయి అతి విశ్రబ్దః. నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న నన్నే నమ్మిందే. పాపం అది నన్నే నమ్ముకున్నది. దానికి ఇంకెవరూ లేరు. నన్ను పాపము అమ్మైనా, నాన్నైనా అన్నీ నువ్వే నాకు అనుకుంటూ ఉన్నది. నన్ను ఆశ్రయించింది. దాని వాళ్ళెవ్వరూ దానికి లేరు. ఇంత కష్టంలో ఉన్నదే పాపమే. అతః ఏవ. అందుకని నేనేమి చెయ్యాలి? ఇది ఇంత కష్టంలో ఉంది గాబట్టి, నన్ను చేరుకున్నది, నన్ను ఆశ్రయించింది, అన్నీ నేనే అనుకున్నది గాబట్టి, మత్పరాయణస్య. నా మీదే మొత్తము తత్పరత పెట్టుకున్నది. దానికింక రెండోది తెలియకుండా ఉన్నదే. అటువంటి నా చేత దీని పాలనము, దీని లాలనము, దీని పోషణము, దీని ప్రీణన, దాన్ని ముద్దు జేయడము, ప్రేమించడము, ఇవన్నీ చెయ్యవలసి ఉన్నది. ఎట్లా? అనసూయనామయ. నాకు అసూయ లేదు. నా వాళ్ళు కాదు కదా! పరాయి వాళ్ళు గాదు గదా! అని ఇన్ని రకాలుగా నేను చూడట్లేదు. అసూయ లేదు. నాలో నేను మంచివాడిని, దయగలిగిన వాడిని. అందుకని దాన్ని చూడవలసిన అవసరం నాకుంది. పైగా శరణ్య ఉపేక్ష దోషము అని చెప్తారు. దోషం గురించి తెలిసిన వాళ్ళు, ఆ విద్వత్తు కలిగిన వాళ్ళు, మంచి చెడు చెప్పేవాళ్ళు ఏమంటారంటే, ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్ళని ఉపేక్షించరాదు. ఆశ్రయించిన వాళ్ళను ఉపేక్షించడము దోషము అని చెప్తారు. అదేమో నన్ను ఆశ్రయించింది. ఈ ధర్మం కూడా నాకున్నది. అది నన్ను ఆశ్రయించింది గాబట్టి, దానికి నేను చేయవలసినవన్నీ చెయ్యడము నా ధర్మము. పైగా దానికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. అదన్నీ నేనే అనుకుంటూ ఉన్నది. నన్ను నమ్ముకున్నది. కాబట్టి ఈ విధంగా గూడా నా ధర్మంగా నేను దాన్ని చూడవలసి ఉన్నది. నూనం హి ఆర్యాః సాధవః ఉపశమశీలాః కృపణసుహృదః ఏవం విధార్థే స్వార్థానపి గురుతరానుపేక్షంతే. నేననే గాదు, ఆర్యులు, జ్ఞానులు, పెద్దలు, చదువుకున్న వాళ్ళు, పండితులు, సాధువులు, సన్మార్గంలో ఉన్నవాళ్ళు, ఉపశమశీలాః నాకన్నా గొప్పగా ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం సాధించిన వాళ్ళు, కృపణ సుహృదః దయనీయంగా ఏ దిక్కు లేకుండా ఉన్న ప్రాణులకు, ఆశ్రయించిన ప్రాణులకు చేయగలిగిన మంచి చెయ్యాలి అని సుహృద్భావంతో ఉన్నవాళ్ళు. ఏవం విధార్థే. ఇటువంటి పరిస్థితిలో ఇట్లా ఉంది మరి అర్థం ఇక్కడ ప్రయోజనము దానికెవరూ లేకుండా నా మీద ఆధారపడి ఉన్నది. అటువంటప్పుడు స్వార్థాన్ని, ఎంత గొప్ప స్వార్థాన్నైనా సరే, అంటే ఆత్మార్థాన్నైనా సరే వదిలిపెట్టి, ఈ రకంగా కష్టంలో ఉన్న వాళ్ళని చూసుకోవలసి ఉంటుంది. పెద్దలు గూడా అట్లా చేశారు. ఎందుకు అంటే, ఇంతకుముందు పెద్దవాళ్ళు గూడా ఎంతెంతో గొప్పగా సాధనలు చేసిన వాళ్ళు గూడా, దయనీయంగా ఉన్న వాళ్ళ పట్ల సుహృత్తులుగా ఉన్నవాళ్ళు, ఇటువంటి పరిస్థితుల్లో స్వార్థాన్ని గూడా పక్కన బెట్టి, వాళ్ళు ఇదిగో కష్టంలో ఉన్న వాళ్ళని ఉపేక్షించకుండా ఆశ్రయించిన వాళ్ళని చూస్తూ వచ్చారు గదా! ఇది నా ధర్మము. అందుకని నేనిట్లా చేస్తున్నాను అని ఆయన అనుకున్నాడు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగి నేను దీని గురించి
విచారణ చేస్తాను. ఇది చాలా ముఖ్యమైన విషయము. కథలాగా చదువుకుంటూ పోతే మనకు అర్థం గాదు. మనసు పట్టుకోదు. ప్రపంచంలో అంటే దుర్మార్గంలో బాగా ఎక్కువగా కూరుకుని ఉన్న మనసు. మనసెప్పుడైతే ప్రపంచ మార్గంలో ఉంటుందో అది దుర్మార్గంలో ఉంటుంది. మనసెప్పుడైతే ఆత్మ మార్గంలో ఉంటుందో అప్పుడు సన్మార్గంలో ఉంటుంది. కానీ ప్రపంచ మార్గంలో ఉండి అదే సన్మార్గము, అదే నా ధర్మము అనుకుంటున్న బుద్ధికి ధర్మమేదో, అధర్మమేమిదో తెలియకుండా అధర్మాన్నే ధర్మం అనుకుని పాఖండ మతంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కథగా ఎన్ని సార్లు వినలేదు మనం దీన్ని. ఎన్ని సార్లు కథగా వినలేదు దీన్ని. అయినా సరే మనలో ఉన్న ఆ దుష్ప్రవర్తన ప్రపంచంలో ప్రవర్తించడము తొలగనే తొలగదు. ఎందుకు అంటే విచారణ చేయవలసి ఉన్నది. అందుకని నేను కథగా చెప్పడం సరే గాని విచారణాత్మకంగా దీన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని ఆగి విచారణ చేస్తున్నాను. నా పరంగా చెప్తాను. ఇప్పుడు మన భరతుడున్నాడు. ఆ భరతుడు అన్నింటికి దూరంగా ఉంటూ ఆత్మాభ్యాసం చేయడానికి బయలుదేరాడు. ఇంకా అది పూర్తవ్వలేదు. ఇంకా ఆయనలో ఆ భేదం తెలుస్తూనే ఉన్నది. దాన్ని ఎట్లా సమన్వయం చెయ్యాలో అని సాధన చేస్తూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, ఏదో ఒక చిన్న పిల్ల కలిగింది. ఆ చిన్న పిల్లని చూస్తూ చూస్తూ దానికి ఎవరూ లేరు. ఇంకా దానికి వేరే ఎవరూ తెలియదు. నన్నే అన్నీ అనుకున్నది. నేను కాక దాన్ని చూసుకోవడానికి ఎవరూ లేరు అది. నేను లేకపోతే అది అనాథ అవుతుంది. నన్ను నమ్మింది నాతోటే ఉన్నది. కాబట్టి దాని పాలన, పోషణ, ప్రీణన, లాలన అవన్నీ చెయ్యడము అవసరము. ఇది నా ధర్మము. పెద్దలందరూ గూడా సన్మార్గంలో ఉన్నవాళ్ళు గూడా ఇట్లానే చేస్తారు. ఆత్మాభ్యాసం చేయడము నా పరమధర్మము అనుకుంటూ స్వార్థాన్ని బెట్టుకుని నేను పాపము ఈ జింకకి కష్టమొస్తే దాన్ని ఎట్లా ఉపేక్షిస్తానో అది తప్పు గదా! అది దోషం గదా! అని ఆలోచిస్తున్నాడు గదా! ఇదే పరిస్థితి నాకు గూడా ఉన్నది గాబట్టి కంపారిటివ్ అనాలిసిస్ చేస్తాను. చాలా మంచి అవకాశం. మామూలు అనాలిసిస్ కాదు. మామూలుగా హైపోథెటికల్‌గా అనలైజ్ చేయడం గాదు. యాక్చువల్‌గా ఎగ్జాంపుల్‌తో కంపారిటివ్ అనాలిసిస్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉన్నదిక్కడ. అందుకని చేస్తూ ఉన్నాను. ఇంతే విషయము. నేను గూడా భరతుడిని. ఎందుకు అంటే ఈ సంసార భారాన్ని భరిస్తూ ఉన్నాను. నేను గూడా ఒక్కడిని. సింగిల్ పేరెంట్. నాకు గూడా ఒక్కే పిల్ల. దానికి గూడా ఇంకెవ్వరూ లేరు. దాన్ని దానికి 6, 7 ఏళ్లున్నప్పుడు ఇండియా నుంచి తీసుకొనొచ్చానిక్కడికి. దాని స్వయూధము. దానికి ఇండియాలో చాలా మంది ఉండే బంధువులందరూ. అయితే నేను దాన్ని యూఎస్‌కి తీసుకొనొస్తూ ఉన్నప్పుడు నేనొక్కదాన్నే తీసుకొనొచ్చాను దానొక్కదాన్ని. అది నా ఒక్కదాని పైనే ఆధారపడి ఉన్నది. దానికి నేను తప్ప ఇంకెవ్వరు లేరు. నన్ను నమ్మి నాతో వచ్చిందది. నా కూతురు. వేరే సుహృత్తులు, బంధువులు ఇంకెవరు లేరు దానికి. నన్నే ఆశ్రయించింది. దాని పోషణ, దానికి అన్నం బెట్టడము, దాన్ని పాలన, దాన్ని రక్షించడము, ప్రీణన, దానికి ఇష్టం కలిగేలాగా ప్రవర్తించడము, దాని లాలన, దాన్ని ముద్దు ముద్దుగా చూసుకోవడము, ఇవన్నీ అనుష్ఠానం చెయ్యడము నాకు ఏ బాధ్యత, బి ధర్మము. ఎందుకు అంటే అది నా ఆశ్రయంలో ఉన్నది. నన్ను ఆశ్రయించున్నది, నా పైన ఆధారపడి ఉన్నది. ఈ రకంగా నా పైన ఆధారపడి ఉన్న దాన్ని నేను ఒకవేళ ఉపేక్షిస్తే అది దోషము అని పెద్దలు చెప్తారు. ఇటువంటి సమయంలో నేను స్వార్థం చూసుకుని, ఆత్మార్థము నేను నా సాధన చేసుకుంటాను అని దాన్ని ఉపేక్షించడము దోషము. పెద్దలట్లా చెయ్యరు. పెద్దలు చదువుకున్న వాళ్ళు, ఆర్యులు, సన్మార్గంలో ఉన్నవాళ్ళు స్వార్థాన్ని ఎంత గొప్ప స్వార్థమైనా సరే పక్కన బెట్టి, ఇటువంటి విషయంలో మాత్రం వాళ్ళు ఈ ధర్మాన్ని పాటిస్తారు అని చెప్పుకోవచ్చు. బాగుంది. ఏమి అంటే నిజంగా గూడా నా కూతురికి నేను తప్ప ఎవ్వరూ లేరు. నేను దాన్ని ఇండియా నుంచి తీసుకొనొచ్చినప్పుడు నా దగ్గరే ఉండేది అందరికీ దూరంగా, నా వాళ్ళందరికీ దూరంగా.
ఎక్కడో ఒక చోట ఉన్న సమయంలో పూర్తిగా నా మీద ఆధారపడి ఉన్నది. నేను కాక దానికి ఇంకెవరూ లేరు. నేను పోయానంటే అది అనాథైపోతుంది. పసిది. సొంతంగా అదేమీ చేసుకోలేదు. అటువంటప్పుడు దాని పాలన, పోషణ, దాని లాలన మొత్తం అన్నీ చూడవలసింది నాదే బాధ్యత. అవును. అది నా ధర్మము తల్లిగా. అవును. అది నా ధర్మము మనిషిగా. అవును. అయితే ఎంతవరకు ఆ ధర్మము? ఎంతవరకు ఆ ధర్మము? ధర్మము ధర్మంగా చేసినంత వరకు నా స్వార్థాన్ని వదిలిపెట్టకుండా, నా ఆత్మ ధర్మాన్ని వదిలిపెట్టకుండా, నేను దానికి చేయవలసిన పాలన, పోషణ, ప్రీణన, లాలన ఏది చేసినా పర్వాలేదు గానీ, గురుతరమైన స్వార్థాన్ని వదిలిపెట్టి, ఆత్మార్థం వదిలిపెట్టి, పరమార్థం వదిలిపెట్టి, కేవలము ప్రాపంచికమైన మోహాలతో దానిపైన మనసు పెట్టుకుని, అది చెయ్యడము నా ధర్మమని, అధర్మాన్ని ధర్మంగా పట్టుకుని కూర్చుంటే నేనేమైపోతాను? అంత మోహంతో, అంత మమకారంతో ఉండి నన్ను నేను పోగొట్టుకుని, ప్రపంచంలో ఏవో విషయాల్ని సాధించడానికి ట్రై చేస్తే నేనేమైపోతాను? అని ఆలోచన చేసుకుని, ఇప్పుడు ఏదో ఆత్మార్థము, ఆత్మాభ్యాసము, ఆత్మ సాధన, ఆధ్యాత్మిక సాధన అనుకుంటూ ఇప్పుడు కదా కొన్నాళ్ళ నుంచి నేను చేస్తున్నది. అంతకన్నా ముందు గూడా ఇవన్నీ ఇంతగా నేను చదవకన్నా ముందు గూడా కేవలం నేను గూడా అర్లీ 30స్‌లో ఉన్నప్పుడు, నేను ప్రాబబ్లీ 31 ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు వచ్చాను ఇక్కడికి యూఎస్‌కి. 30స్‌లో 30, 30, 31లో వచ్చాను ఇక్కడికి యూఎస్‌కి. వచ్చినప్పుడు నేను గూడా చిన్నదాన్ని. ఇంకా ఇవన్నీ చదువుకోలేదు. భగవద్గీతలు అవన్నీ అప్పటికి చదవలేదు నేను. నేను గూడా అదిగో భరతుడినై ఎన్నో భారాలు మోస్తూ ఉన్నాను. ఒక్క రకం గాదు. ఎన్నో భారాలు మోస్తూ ఉన్న సమయంలో, దాన్ని తీసుకొని ఇక్కడికొచ్చినప్పుడు, నా మీద అది పూర్తిగా ఆధారపడి ఉన్నప్పుడు, కేవలము లౌకికమైన జ్ఞానం ఒక్కటే గాదు. అప్పుడు కూడా తెలిసినా, తెలియకపోయినా ఆత్మార్థం ఆలోచన చేసుకున్నాను. నా కోసం ఆలోచన చేశాను. దాని కోసం ఆలోచన చేశాను. నన్ను నేను భయపెట్టుకుంటూ దాన్ని పెంచడం చేయలేదు. ఇక్కడికి తీసుకొనొచ్చాను గాబట్టి, ఒకవేళ నేను చచ్చిపోతే ఇవాళ ఇప్పటికిప్పుడు నేను ఏ కారణానికైనా చనిపోయానంటే, దాన్ని చూసుకునే వాళ్ళెవరు ఉండరు అని, నేను లేకపోతే దాన్ని చూసుకునే వాళ్ళెవరు లేరు కదా! అందుకని దాన్ని నేను ఇంకా బాగా చూసుకుంటాను గదా! దానికసలు ఏమీ తెలీదు గదా! అది పాపము చాలా చిన్న పిల్ల గదా! అమాయకురాలు గదా! అని ఆ రకంగా గాదు. నేను లేకపోతే అది అనాథైపోతుంది గాబట్టి అది నేను లేకపోయినా సరే దాని సంగతి అది చూసుకోవడానికి వీలుగా ఏమి అవకాశాలు కల్పించాలి అని ఆలోచన చేసి, ఇంట్లో ఎప్పుడు డబ్బులుండేట్టు చూసి, అదిక్కడికి రాగానే దానికి అప్పుడప్పుడే వస్తున్నాయి సెల్ ఫోన్స్. దానికి దాని సొంత సెల్ ఫోన్ ఒకటిచ్చి, మా తమ్ముడుంటాడు కానీ ఒక 3000 మైళ్ళ దూరంలో ఉంటాడు. అవసరమైతే వాడికి ఫోన్ చేయడము, తర్వాత ఏం చేయాలి, ఏమి అన్నీ చూసుకోవడము, అటువంటివన్నీ దానికి అప్పటినుంచి దానికి చిన్నప్పటి నుంచే వంట చేయడం అవన్నీ వచ్చు. దానికి ఎంత వండుకోవాలి, ఎట్లా తినాలి, ఏమి మొత్తం అన్నీ. దాని సంగతి అది చూసుకోవడానికి ఇండిపెండెంట్‌గా ఉండడానికి కావాల్సినవన్నీ నేర్పిస్తూ ఇవాల్టికి ఒకటే మంత్రం. ఒకటే మంత్రం ప్రతిరోజు నేను చదివేది. ఇవాల్టికి ఇవాళ నేను ఇప్పటికిప్పుడు చనిపోతే అది ఏం చేయాలి? దానికి ఏమి అవకాశం ఉండాలి? దాని కాళ్ళ మీద అది పెద్దగా అవస్థ పడకుండా మళ్ళీ దాని కాళ్ళ మీద అది నిలబడడానికి ఏమి కావాలి అని చూపిస్తూ, చూస్తూ వచ్చాను. అది ఎలిమెంటరీ చదివింది. మిడిల్ స్కూల్ అయిపోయింది. హై స్కూల్ అయిపోయింది. అండర్ గ్రాడ్ అయిపోయింది. మాస్టర్స్ అయిపోయింది. అదేంటో చేస్తుంది. నేను లేనా అంటే ఉంటాను. దూరం నుంచి ఉంటాను. కంట్రోలింగ్ చేయడానికి, దాన్ని స్టైఫలింగ్ చేయడానికి అంటే ఇప్పుడు నా కూతురంటే మనిషి పిల్ల కాబట్టి అది ఆలోచన చేసుకొని పెరిగి పెద్దవుతుంటే దానికి తెలుస్తాయి గానీ, ఇది జింక పిల్ల దానికేం తెలుస్తాయి అంటే, జింక పిల్లయినా సరే కొంతకాలం అయ్యేసరికి దాని సంగతి అది చూసుకునేందుకు దానికి అవకాశాలు కల్పించాలి. అయితే జింక పిల్ల లేదు, మనిషి పిల్ల లేదు. మనుషుల్ని ఎంతమందిని చూస్తానో నేను. మనుషులు గూడా వాళ్ళ పిల్లలు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళొస్తే గూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా బతికున్నారంటే, మా పిల్లలకి ఏమీ తెలీదండి. వాడు చాలా అమాయకుడండి. మా అమ్మాయి చాలా అమాయకురాలండి. తనకసలేమీ తెలీదండి అనుకుంటూ, సెల్ ఫోన్స్ అవన్నీ కొనీయకుండా కంట్రోల్ చేసి, వంటలవన్నీ నేర్పించకుండా, ఉద్యోగాలవన్నీ చేయడం ఎంత ముఖ్యమో
చూపించకుండా రకరకాలుగా చుట్టూ ఉన్న అందరి పైన ఆధారపడి బ్రతికేట్టు. ఏమైనా ఒక కష్టమొచ్చిందంటే విలవిల్లాడిపోయేట్టు వాళ్ళనట్లా స్టైఫలింగ్ చేసి, వాళ్ళకి ఊపిరి సలపకుండా పెంచుతూ ఉన్న పేరెంట్స్‌ని ఎంతమందిని చూస్తానో నేను. అయితే అప్పుడు పసెప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి గూడా, దాని పసెప్పటి నుంచి గూడా ఎంతవరకు అంతవరకు దాని పాలన, పోషణ, ప్రీణన, లాలన ఏవి గావాలంటే అవి చూసి, మిగిలిన సమయంలో నా సంగతి నేను చూసుకోవడం అప్పటినుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఎందుకు అంటే, నా 30 ఏళ్ళప్పుడు, నా 40 ఏళ్ళప్పుడు అట్లా దాన్ని కంట్రోల్ చేసి, నా గురించి నేను ఆలోచన చేసుకోకుండా ఉన్నాను అంటే, ఆ తర్వాత అది పెద్దదయ్యి దాని సంగతి అది చూసుకొని వెళ్ళిపోతే, నాకింక వేరేది లేక. అది నా దగ్గరున్నంత వరకు దాన్ని పాలన, పోషణ, ప్రీణన, లాలన జూస్తాను. అది దూరంగా ఉన్నప్పుడు నాకీ పనులేవి లేకపోతే, ఉద్యోగం గూడా చేసే పని లేక రిటైర్ అయిపోయి, పిల్లల్ని చూడ్డానికి వాళ్ళు పెద్దవాళ్ళయ్యి, చేసే పనేమీ లేక, స్వార్థం తెలియక, నా గురించి నేను ఆలోచించుకోవడం లేక, పూర్తిగా దాని మీద డిపెండ్ అయ్యి, అది దూరం అయ్యేసరికి ఇంక దాన్ని స్టైఫలింగ్ జేసుకుంటూ, అందరూ దూరమైపోయారు, నాకెవరున్నారు అనుకుంటూ బర్డెన్‌లాగా, భారంగా ఉండరాదు అని నిర్ణయించుకుని, భరతుడినైతే అయ్యాను నేను. కానీ ఇతరుల పైన భారం మోపరాదు అని ఆ రకంగా నా 30స్ నుంచి మిడ్ 20స్ నుంచి 30స్ వరకు అట్లా ఆలోచించుకున్నాను. 40స్ నుంచి దాని సంగతి అది చూసుకుంటున్న కొద్దీ నేను ఒక్కొక్కటి స్టెప్ బ్యాక్ చేసుకుంటూ వచ్చాను. ఈ విషయం మధ్య మధ్యలో ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను. మొన్న గూడా పోయిన వారము. అందుకని నా కూతురుతోటి మాట్లాడేది గూడా ఎందుకు అంటే నేనెక్కువ మాట్లాడే వాళ్ళెవరూ లేరు. ఒక్కళ్ళిద్దరున్నారు మొత్తం కలిపి నా బంధువులు. ఒక ముగ్గురు, నలుగురు ఎవరో ఉన్నారు ఇక్కడొచ్చి కూర్చొని నాతో కలిసి చదువుకునే సాధకులు. వీళ్ళు కాక నాకింకెవరు లేరు. ఇంట్లో నా కూతురుంది. ఎప్పుడైనా అప్పుడప్పుడు మాట్లాడతాను. ఓన్లీ సాయంత్రం పూట అన్నం తినేటప్పుడు టీవీ చూసుకుంటూ కొంసేపు మాట్లాడతాను. వేరే టైంలో ఇంతే నేను చదువుకుంటూ కూర్చుంటాను. నా సంగతి నేను చూసుకుంటాను అని నేను చూపిస్తూ ఉంటే ఏమన్నారంటే, "అట్లా ఎట్లా చేస్తావు నువ్వు? ఆ అమ్మాయి ఒక్కతి గదా! చిన్న పిల్ల గదా! నీ పైన ఆధారపడి ఉన్నది గదా! నిన్నే నమ్ముకున్నది గదా! నువ్వు కాక ఇంకెవరు లేరు గదా! అటువంటి ఆ అమ్మాయి ఉండగా, నువ్వు ఆ అమ్మాయిని పట్టించుకోకుండా, ఎప్పుడో వచ్చి ఇక్కడే కూర్చొని చదువుకుంటాను అంటే, ఇది తప్పు. నువ్వు ఇట్లా చేయడం నాకిష్టం లేదు. నాకు నచ్చలేదు" అని చెప్పారు. అప్పుడు కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకు చేస్తూ ఉన్నాను అని. అయితే సరిగ్గా చేశానో లేదో అసలు కొత్తగా చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు బయట ప్రపంచంలో తిరుగుతూ ఉన్నవాళ్ళు, వాళ్ళకర్థం కాదు నేనేం చేస్తున్నానో కాబట్టి, వాళ్ళకి చెప్పవలసిన పని కూడా లేదు. వాళ్ళకర్థం అయినా అవ్వకపోయినా అది వాళ్ళ ఇష్టము. కానీ వాళ్ళు నేను చేస్తున్న దాంట్లో దోషం చూపించారనుకోండి, "నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు అదే పనిగా కూర్చొని ఇక్కడ అంతంత సేపు చదువుకుంటూ కూర్చుంటే, నీ కూతురు నువ్వు నెగ్లెక్ట్ చేశావని బాధపడితే, ఆమె మనసు చిన్నబుచ్చుకుంటే, నీ కూతురిని చూడ్డం తల్లిగా నీ బాధ్యత. అది ముఖ్యం. అది పరమ ధర్మము. ఆ తర్వాత ఏమైనా టైం ఉంటే, ఖాళీ ఉంటే, ఏం పని లేనప్పుడు చదువుకోవచ్చు. ఇదంత ముఖ్యం గాదు. ఇది అప్రధానము. ఆత్మ సాధన నీ స్వార్థము, ఆత్మార్థము అప్రధానము. నీ ప్రధానమైన కర్తవ్యమేమి? నీ ధర్మము, నీ పిల్లని జూసుకోవాలి గదా!" అని బయట ఎవరైనా ప్రజలు చెప్తే వింటే వింటాను, లేపోతే లేదు. వాళ్ళకి తెలియని గూడా తెలియని విషయం. కానీ ఇక్కడ కూర్చొని రోజు ఇదే చదువుతూ, భాగవతాలు చదువుతూ, భగవద్గీతలు చదువుతూ, బ్రహ్మసూత్రాలు చదువుతూ, ఉపనిషత్తులు చదువుతూ, ఆ చదువుతూ ఉన్నదాన్ని నేను నిజంగా నమ్మి ఆచరిస్తుంటే, "నువ్వు చేసేది తప్పు" అన్నారనుకోండి, ఇంక చెప్పడానికి ఏమీ లేదందులో. ఇంక చెప్పడానికి ఏమీ లేదక్కడ. ఒక్కళ్ళని గాదు ఆ రకంగా. వీళ్ళు విచిత్రంగా ఎట్లా ఉంటారు అంటే, రోజూ వచ్చి కూర్చుని, అవే విని, అవే చదివి, అవే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, అవే డిస్కస్ చేసి, కానీ మాత్రం ఆచరించడానికి భయపడతారసల ఆలోచన చెయ్యరు. పోనీ వాళ్ళు సొంతంగా ఆచరించకపోతే పోయారు. పక్కన వాళ్ళు ఆచరిస్తుంటే గూడా వీళ్ళకి నచ్చదు. అది ధర్మం గాదనుకుంటారు. ఆత్మార్థము ప్రయత్నం చేసుకోవడము, ప్రాపంచికమైన ధర్మాల్ని తగ్గించుకుంటూ పోవడము తప్పు అనుకుంటారు వాళ్ళు. అది అధర్మం అనుకుంటారు. ఆత్మార్థము ప్రయత్నం చేస్తూ ప్రపంచ ధర్మాల్ని తగ్గించుకోవడం అధర్మం. ఎంత గొప్ప ఆత్మార్థమైనా సరే పక్కన బెట్టి, కూతురు పిలవగానే లేచి పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయి, ఆ మోహంతో ఆ ధర్మాల్ని నిర్వర్తించడం ధర్మం అనుకుంటారు. వాళ్ళు సొంతంగా ఆచరించడం ప్రయత్నం చెయ్యరు. వాళ్ళకింకా ఆ ధ్యాస పడలేదు. పక్కన వాళ్ళు చేస్తుంటే గూడా నచ్చదు. అయితే ఒక్కళ్ళిద్దరు కాదు.
ఇంతకు ముందు కూడా ఒకళ్ళు ఇట్లానే మన దగ్గరే చదువుకుంటూ నన్ను నాలాగా అభ్యాసం చేస్తూ ఉన్న ఇంకొకళ్ళని గూడా ప్రశ్నించి, "మీరు వారానికి 5 రోజులొచ్చి ఇక్కడే కూర్చొని ఇన్నిన్ని గంటలు కూర్చొని చదువుతారు. పైగా సాటర్‌డే, సండే గూడా కలిసి చదువుకుంటున్నారా మీరు? అప్పుడు ఏదో వేరే సబ్జెక్ట్ ఇద్దరం కలిసి సెపరేట్‌గా అడ్రెస్ చేస్తూ ఉంటే, సండే రోజు ఇంకా ఇక్కడ నేను వ్యాస భాగవతం చెప్పడం మొదలుపెట్టే కన్నా ముందు, ఓన్లీ అప్పుడు పోతన భాగవతం చెప్తూ ఉన్న సమయంలో, ఇంకొకళ్ళు నేను ఇద్దరం కలిసి వీకెండ్‌లో ప్రైవేట్‌గా వేరేగా అంటే ఇంక దాన్ని రికార్డింగ్ లేదు, అప్‌లోడింగ్ లేదు. వేరే మేము సెపరేట్‌గా చదువుకుంటున్నాము. అప్పుడు కూడా మళ్ళీ చదువుతావా నువ్వు? వారానికి 5 రోజులు కూర్చుంటావు ఇక్కడే. మళ్ళీ సాటర్‌డే, సండే గూడా చదువుతావా? అయితే నీ కొడుకుని నువ్వు, నీ కూతురిని నువ్వు చూసే అవసరం లేదా అని మా ఇద్దరిని ప్రశ్న వేసి చాలా తీవ్రంగా వాళ్ళకి ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు కొడుకులు. ఇంక మా వాళ్ళని నేను చూడాలి, పిల్లల్ని చూసుకోకపోతే వీకంతా ఉద్యోగాలవన్నీ చేస్తాము. వీకెండ్‌లో గూడా వాళ్ళతోటి లేకుండా ఇంక ఇవే చదువుకుంటూ కూర్చోవాలంటే అధర్మం గదా! నా ధర్మం ఏమి? నా ధర్మం నేను నా పిల్లల్ని, వాళ్ళని చూడాలి. కాబట్టి ఇదంతా మీరు చేస్తున్నది తప్పు అని జెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ భర్త గురించి, వాళ్ళ భార్య గురించి, వాళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసుకొని వెళ్ళిపోయారు. ఆ రకంగా వెళ్ళిపోయిన వాళ్ళు పోతారు. పోనీ వాళ్ళు మనం చేయగలిగిందేమీ లేదు. అసలిక్కడికి రాని వాళ్ళని మనం చేసేదేమీ లేదు. వచ్చి కూడా ఈ విధంగా ఇక్కడ చెప్తూ ఉన్నదాన్ని నిజంగా నిజమని నమ్మి, అభ్యాసం చేద్దాము అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళని తప్పుపట్టి, వెళ్ళిపోయేవాళ్ళు పోతారు. వాళ్ళ గురించి గూడా మనం చేయగలిగింది లేదు. కానీ వెళ్ళకుండా ఇక్కడే కూర్చొని, దీని మీద మనసు పెట్టుకుని, కావాలి అని కోరుకుని, చదువుకుంటూ కూడా, మనం ఆచరించక పక్కన వాళ్ళు ఆచరిస్తూ ఉంటే, తప్పు పడుతూ ఉంటే, ఇంకా కొంచెం తీవ్రంగా, లోతుగా, సీరియస్‌గా ఆత్మశోధన చేసుకోవలసి ఉంటుంది. ఇంకా కొంచెం తీవ్రంగా, లోతుగా ఆత్మశోధన చేసుకోవలసి ఉంటుంది. ఎందుకు అంటే, అధర్మం ధర్మంలాగా కనిపిస్తూ ఉన్నది అంటే, ప్రపంచ ధర్మాలన్నీ అధర్మాలు, ఆత్మ ధర్మాలు కావు గదా! అనాత్మ ధర్మాలన్నీ అధర్మాలు. ఆ అధర్మాలే ధర్మాలుగా కనిపిస్తూ ఉన్నాయి అంటే దాని పేరు పాఖండ మతము అని మన వ్యాసుల వారే ఇంతకన్నా ముందు స్కందంలో పృథుపాఖ్యానంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అనగనగా పృథువు ఏవో యజ్ఞాలు, కర్మలు చేస్తూ ఉంటే ఇంద్రుడు అశ్వాన్ని తీసుకొని పోతూ ఉంటే సో అండ్ సో ఫోర్త్ అని చెప్తూ పాఖండాలు అంటే ఏమి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అవెన్ని రకాలుగా ఉంటాయి ఏమి అని. అధర్మము ధర్మంలాగా కనిపించడము పాఖండము. అది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రాజసికమైన గుణంతో ప్రవర్తిస్తుంటుంది. ఒకటి తామసికమైన గుణంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనమేమైపోతూ ఉన్నాము, వింటూ ఉన్నది నమ్మి ఆచరించడం లేకపోతే ఎట్లా? 2 విధాలుగా ఉంటే, వింటాము, విన్నది విన్నంత వరకు నమ్ముతాము కథగా. కానీ మాత్రం విన్నది ఆచరించము అంటే 2 విధాలుగా నష్టమైపోతున్నామే అని ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ కూర్చొని మనం చదువుతూ ఉన్నది గూడా కర్మ. ఇక్కడ కూర్చొని మనం చదువుకుంటూ ఉన్న దాని పేరు కర్మ. ఏదైనా సరే పనంటే పని. ఏదైనా సరే పనే. ఆత్మస్థితిలో పని లేదు, పాట లేదు. అది అకర్మ. కానీ ఏదో చేస్తున్నాం గదా! కర్మ. కలలో అయినా సరే కూర్చొని కలగానైనా సరే చదువుకుంటున్నాం గదా! కాబట్టి కర్మాధికారులమై ఉన్నాం ఎంతో కొంత. ఈ కర్మాధికారులకు మళ్ళీ 4 వర్ణాలుంటాయని చెప్పారు మళ్ళీ మన భగవద్గీతలోనే. కర్మాధికారులకు కర్మలు చేయడానికి వాళ్ళ గుణాలను బట్టి 4 వర్ణాలుంటాయి అని చెప్పారు. అందులో కేవలం శుశ్రూష చేసేదేదున్నదో దాని పేరు శూద్రము. కేవలం శుశ్రూష. శుశ్రూష అంటే శ్రోతుమీచ్ఛ శ్రవణం చేయడం. కేవలం శ్రవణం చేస్తాము. మననం లేదు, విచారణ లేదు, ఆచరణ లేదు, ఏమీ లేదు. ఊరికనే వింటాము అంటే దాని పేరు శూద్రం. ఆ గ్రూపు మొత్తం ఇక్కడొచ్చి కూర్చొని గూడా ఊరికనే రోజు వింటామంటే అది శూద్రవర్ణము. అయితే వింటూ ఉన్న దాంట్లో నాకేమి లాభము? వింటే నాకేమి లాభం వస్తుందే అని లాభాలాభాలు, లాభ నష్టాలన్నీ లెక్కలు వేసుకొని చదివితే నాకిదేంటో వస్తుంది, చదివితే జ్ఞానం వస్తుంది, చదివితే మోక్షం వస్తుందని లాభం చూసి ఒకవేళ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు వైశ్యవర్ణము. చేస్తూ ఉన్నది నా ధర్మం అనుకోని చేస్తాను. నాకేమి లాభం అవసరం లేదు. నా ధర్మం అనుకుని చేస్తాను.
అన్నారు అంటే వాళ్ళందరూ క్షత్రియులు. అది క్షాత్రవర్ణము. ఇవన్నీ చేయడం నా ధర్మం గాదు. కేవలము ఇవన్నీ నేను కాదు అని తెలుసుకోవడం కోసము ప్రయత్నం చేస్తున్నాను. ప్రాపంచికమైన కర్మలు చేయడం నా ధర్మము. స్వాధ్యాయం చేయడం నా ధర్మము. శాస్త్రం జెప్పింది గాబట్టి నా ధర్మాన్ని నేను ధర్మంగా చేస్తాను అని ఇవన్నీ చేస్తే క్షాత్రము. శాస్త్రం చెప్పిందా, ఇది నా ధర్మమా ఇవన్నీ గాదు. ఆత్మ గురించి విచారణ చెయ్యడము బ్రాహ్మము. కాబట్టి ఇక్కడ కూర్చునే వాళ్ళు ఇందులో ఏ వర్ణాన్ని వరించి కూర్చున్నారో చూసుకుంటే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చో తెలుసుకోవచ్చు. అందుకని ఇప్పటి నుంచి నేనేం చేస్తానంటే చాలా మంచి అవకాశం గాబట్టి ఇది మన గురువుగారు వ్యాసుల వారు నా గురువుగారు నాకు ఈ అవకాశం ఇచ్చారు గాబట్టి నన్ను నెపంగా బెట్టుకుని మీనా కథనే నెపంగా బెట్టుకుని దాని కథను ఇక్కడ ఈ ఉపాఖ్యానానికి అన్వయం చేస్తూ కంపారిటివ్ అనాలిసిస్ చేస్తూ వస్తాను. ఎక్కడెక్కడ తప్పుతూ ఉన్నాను, ఎక్కడెక్కడ చెప్పిన విధంగా ఆచరిస్తూ ఉన్నాను అని చూస్తూ వెళ్ళడానికి నాకు ఒక అవకాశము. నేను ఆచరించి చూపిస్తూ ఉన్నాను గాబట్టి ఆచార్యుడినై. ఆచార్యుడు అంటే ఆచరించేవాడు అని అర్థం. ఇక్కడ చెప్తూ ఉన్నదాన్ని నిజంగా నేను ఆచరించడానికి ట్రై చేస్తూ ఉన్నాను గాబట్టి, నన్నే ఎగ్జాంపుల్‌గా బెట్టుకొని చూపిస్తాను. ఎక్కడ తప్పుతున్నదో మీనా, అక్కడ ఫిక్సింగ్ కూడా చేసుకుంటూ వెళ్తాను. ఇంతకీ అది మనవాడు. పాపం గదా! నేను గదా! నేను లేక ఎవరు లేరు గదా! అది అనాథైపోతుంది గదా! నన్నే నమ్ముకున్నది గదా! దాన్ని చూడవలసిన బాధ్యత నాదే గదా! ఇది నా ధర్మం గదా! పెద్దలు గూడా ఇట్లానే చేస్తారు గదా! గొప్ప స్వార్థాన్ని, ఆత్మార్థాన్ని, పరమార్థాన్నైనా సరే పోగొట్టుకుని, ఎంతటి పరమార్థమైనా సరే వదిలిపెట్టేసి, ఇదిగో ఈ ప్రాపంచికమైన ధర్మాన్ని చెయ్యడం ధర్మం గదా! అని అధర్మాన్నంతా ఆయన ధర్మంగా పట్టుకుని కూర్చున్నాడో, ఇంగ తర్వాత ఏం జరిగిందో చూద్దాము. ఇతి కృతానుషంగః ఆసన, శయన, అటన, స్నాన, అసనాదిషు సహ మృగజహునా స్నేహానుబద్ధ హృదయః ఆసీత్. ఇతి ఈ విధంగా కృతానుషంగః అనుసంగము ఇంక దాన్ని అనుసరించి భయంకరమైన సంఘం, బంధం బెట్టుకున్నాడు. ఆ విధంగా బంధం పెట్టుకుని దాంతో నాది అన్న అభిమానం బెట్టుకుని దాంతో పాటే కూర్చోడం. అది కూర్చుంటే ఈయన కూర్చోడం. అది పడుకున్నప్పుడు ఈయన పడుకోవడం. అది అటు ఇటు తిరుగుతుంటే దాంతో పాటే తిరగడం. అది స్నానం చేస్తే అదే నదిలో ఈయన గూడా స్నానం జేయడం. అది తింటూ ఉంటే దానికేమో గడ్డేమైనా బెట్టి ఈయన మరేంటి తింటున్నాడో. ఈ రకంగా మృగజహునా సహా జహున అంటే గూడా అదే పిల్లతో, ఆ కూనతో కలిసి, ఆ జింక పిల్లతో కలిసి ఆయన స్నేహానుబద్ధ హృదయః ఇంక బంధం అంత గట్టిగా బద్ధుడైపోయాడాయన. ముక్తుణ్ణి కావాలి అని మోక్ష ఇచ్ఛతో ముముక్షువుగా బయలుదేరిన వాడు ప్రేమానుబంధం బెట్టుకున్నాడు. ప్రేమానురాగం బెట్టుకున్నాడు. ఆ బంధంతో ఆ హృదయం తగులుకున్నది పూర్తిగా చిక్కుబడిపోయింది. ఆ విధంగా ఆసీత్ ఉన్నాడు. కుసుమ సమిత్ పలాస ఫలమూల ఉదకాని ఆహరిష్యమాణః వృక్కసాల వృకాదిభ్యః భయం ఆశంసమానః యదా సహ హరిణకుణకేన వనం సమావిశతి. యదా ఎప్పుడైతే ఆ హరిణ కుణకము మన జింకపిల్ల కూన దాంతో పాటు కలిసి వనంలోకి వెళ్ళాడు, అడవిలోకి వెళ్ళాడంటే ఇంకా బిక్కుబిక్కున భయం. మనవాడికి బిక్కుబిక్కున భయం. ఏదో ప్రతిరోజు కుసలు, దర్భలు, కుసుమాలు, పువ్వులు, సమిధలు అంటే ఏదో యజ్ఞానికి ఎండు పుల్లలు, పలాశాలు, చిగురుటాకులు, ఫలాలు, పండ్లు, మూలాలు, కందలు మొదలైనవి, ఉదకాలు, నీళ్ళు మొదలైనవి ఏమైనా గావాలి గదా! అవి తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళాలి అంటే దీంతో పాటే వెళ్ళేవాడు. అది కూడా ఈయనతో పాటు వస్తే, అమ్మో! ఎక్కడి నుంచి ఏ వృక్కమో, తోడేలో, ఏ సాల వృక్కమో, ఏ నక్కో
ఏ నక్కో, ఏ తోడేలో ఏదో ఒకటొచ్చి ఇంకా దాన్ని ఏమైనా చేసేస్తుందో ఏమో అన్న భయము. దాంతో ఆశంసమానహ ఇంకా. ఎక్కడి నుంచి ఏమొచ్చి ఆయన జింకను ఏం చేస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమనుకుంటూ బ్రతకడం. ఇంక భయంలోకి వెళ్ళిపోయాడాయన. అభయాన్ని పొందడానికి బయలుదేరినవాడు, ఆత్మస్థితిని చేరుకోవడానికి బయలుదేరినవాడు, ఇప్పుడు భయాన్ని పొంది అనాత్మలకు తగులుకుని ఈ విధంగా జారిపోతూ ఉన్నాడు. పదిషు చ ముగ్ధభావేషు తత్ర తత్ర విషక్తం అతిప్రణయ భరహృదయః కార్పణ్యాత్ స్కందేన ఉద్వహతి. ఏవం ఉత్సంగే ఉరసి చ ఆదాయ ఉపలాలయన్ ముదం పరమాం అవాప. ఇంక దీన్ని తీసుకొని వెళ్తున్నాడు గదా! అడవిలోకి ఏవో సమిధలో, పూలో, పళ్ళో, నీళ్ళో తెచ్చుకోడానికి. ఒకవైపు అటు ఇటు భయం. ఏవొచ్చి మీద పడి ఆయన జింకనేం చేస్తాయో అని. పైగా ఈ జింక చిన్న పిల్ల కూన ఈయన పక్కన నడుస్తూ ఉంటే పదిషు మార్గంలో అట్టా వెళ్తూ ఉంటే మధ్యలో ఎక్కడో దగ్గర ముగ్ధ భావము. ముగ్ధ అంటే ఇంకా వికసించలేదు అని అర్థం. ఇంకా మనోవికాసం, బుద్ధి ఇంకా వికసించలేదు చిన్నది గాబట్టి, అది తత్ర అక్కడక్కడ విషక్తం ఆగిపోయేది. ఈయనతో పాటు వస్తున్న జింక, ఆ చిన్న పిల్ల అటు ఇటు చూడ్డం, అక్కడక్కడ ఏదో తుమ్మెదో, ఏదో సీతాకోకచిలుకో, ఏదన్నా పువ్వో ఏదైనా కనిపిస్తే అది ఆగి అట్లానే దాన్నే చూస్తూ ఉండడం, అట్టా చేస్తూ ఉంటే ఇంక దాని మీద ప్రణయం అంతా ఇంతా గాదు. ఇంక ఇట్లా ప్రేమ పొంగేదాయనకి ప్రణయ భారంతో ఆయన హృదయం నిండిపోతూ ఉంటే, కార్పణ్యంతో, ప్రేమతో ఇంక కరుణ, దయ పొంగుతూ ఉంటే, అరే చిన్న కూన గదా! నడుస్తూ అక్కడక్కడ ఆగిపోతుందే అని దాన్ని ఎత్తుకుని స్కందేన ఉద్వహతి భుజం మీద బెట్టుకుని తీసుకుని వెళ్ళడం. లేదా ఉత్సంగే ఒళ్ళో పెట్టుకోవడం. లేదా ఉరసి గుండెల పైన బెట్టుకోవడం. ఈ విధంగా దాన్ని ఆదాయ పెట్టుకుని ఉపలాలయం దాన్ని ముద్దుగా లాలిస్తూ పరమాముదమవాప ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నట్ట. క్రియాయాం నిర్వర్త్యమానాయాం అంతరాళే అపి ఉద్ధాయ యదా ఏనం అభిచక్షీత తర్హి వావ సహ వర్షపతిః ప్రకృతిస్థేన మనసా తస్మై ఆశిషః ఆశాస్తే స్వస్తిస్తాత్ త్వత్వత్సా తే సర్వతః ఇతి. ఈయన క్రియాయాం నిర్వర్త్యమానాయాం ఆయన ఏవో పనులు చేస్తూ ఉండి, ఏమైనా వండుకోవాలి, తినాలి ఏమైనా ఉంటాయి గదా మరి. పూజలవైతే వదిలేసాడు గాని. ఈలోగా అంతరాళే మధ్యలో ఆయనేంటో పనులు చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎందుకైనా మంచిదని ఉద్దాయ మధ్యలో లేచి ఏదో జపాలు చేస్తున్నాడో ఏంటో మరి పోనీ క్రియా పరంగానైనా, కర్మగానైనా, పూజ ఏమైనా చేస్తూ ఉంటే మనసైతే అక్కడ తగులుకుని లేదు గానీ, ఉద్దాయ మధ్యలో లేవడం లేచిపోయి యదా ఏనం అభిషక్షిత దాని దగ్గరికెళ్ళి ఒకసారి చూసుకొనొచ్చేవాడు. అది అక్కడక్కడ తిరుగుతుందో, బయట కూర్చుందో, పడుకుందో, ఈయన మధ్యలో లేచెళ్ళడం, దాన్ని చూసుకొని రావడం. అప్పుడు మళ్ళా ఆ వర్షపతి హా! వర్షమేమైందో, రాజ్యమేమైందో, ప్రజలేమయ్యారో, భార్యాపుత్రులేమయ్యారో, ఇల్లేమైందో అన్నీ వదిలిపెట్టొచ్చి ఇక్కడ తగులుకున్నాడు. ప్రకృతి స్థేన మనసా ఆయన మనసు మొత్తం ప్రకృతి ఇంక ఇందులో ప్రపంచంలో పడిపోయింది. పరాన్ని పట్టుకోవడానికి అన్నీ వదిలిపెట్టి వచ్చిన వాడిప్పుడు, పరం వదిలిపెట్టి, పరమార్థం వదిలిపెట్టి, ఎదిగో ప్రపంచం పట్టుకునే తస్మై ఆ జింక పిల్ల కోసము రకరకాల ఆశీర్వచనాలు, ఇంక ఏవేవో మంచి జరగాలని ఆకాంక్షలు, ఆశలు. వత్సా బాబు, నాయనా త్వత్ నీకు తే సర్వతః అన్ని వైపుల నుంచి స్వస్తిస్తాత్ నీకు మంచే జరగాలి. నీకంతా మంచే జరగాలి. నీకసలెప్పుడు కష్టం రాగూడదు. నువ్వెప్పుడు బాగుండాలి అని అనుకుంటూ ఉండేవాడు మనవాడు. అన్యథా భృశం ఉద్విగ్నమనాః నష్టద్రవిణః ఇవ కృపణః సకరుణం
అతితర్షేణ హరిణకుణక విరహ విహ్వల హృదయ సంతాపః తం ఏవ అనుశోచన్ కిల కస్మలం మహత్ అభిరంభితః ఇతి ఉవాచ. అన్యదా ఒకవేళ అది కనపడలేదా? అది కళ్ళెదురుగా ఉంటేనేమో దాన్ని చూసుకొని ఆనందించడం. అది బాగుండాలని కోరుకుంటూ ఉండడం. మధ్య మధ్యలో అది ఒకవేళ కొంచెం అటు ఇటు వెళ్ళిందంటే లేచెళ్లి చూసుకొని రావడం. కాస్త అది కనిపించకుండానే పోయిందా? ఇంకా అయిపాయే. వృషం ఉద్విగ్నమనః ఎంత ఉద్విగ్నతో, ఎంత ఉద్విగ్నతో. నష్టద్రవిణః కృపణః ఇవ ఒక కృపణుడున్నాడనుకోండి. డబ్బుల మీద బాగా ఆశ ఉన్నవాడు, డబ్బులు పోగొట్టుకున్నాడంటే ఇంక ఎంత విలవిల్లాడిపోతాడో, అంతగా సకరుణం ఎంతో దయనీయంగా, దీనంగా, అతి తర్షేణ తర్ష అంటే ప్రేమ, కోరిక. తర్ష అంటే కోరిక, అతి కోరిక. ఇంకా అది బాగుండాలి, అది నా కళ్ళ ముందుండాలి, అది ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి, నాకు కనిపిస్తూ ఉండాలి. ఇంక ఈ కోరికతో హరిణ కుణక విరహ విహ్వల హృదయ సంతాపః. ఆ జింక పిల్ల దూరమయ్యేసరికి, కంటి ముందు కనిపించకపోయేసరికి విరహంతో అయ్యయ్యో! ఏమైపోయిందో ఏమో అని విహ్వలము. ఆయన మనసంతా అల్లల్లాడిపోతూ ఉంటే, తల్లడిల్లిపోతూ ఉంటే సంతాపం ఇంక తట్టుకోలేని తాపము. ఆ విధంగా అనుశోచన్ ఇంక అయ్యో! ఏమైపోయిందో, అయ్యో! దానికేమైందో, అయ్యో! ఏమైపోయిందో అనుకుంటూ కస్మలం ఎంతో దుఃఖము, శోకంతో మహత్ కసలం మనసంతా దిగులుతో నిండిపోతే, ఆ విధంగా అభిరంభితః మొదలైందాయనకి ఇంక అట్లా ఇంక ఎట్లా బయలుదేరేవాడంటే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక, ఇంకేమేమో చెప్పేవాడు. ఆ జింక పిల్ల కనిపించకపోయేసరికి సాయంత్రం అయింది. అది ఎటు పోయిందో కనిపించట్లేదు అనేసరికి ఇంకా టెన్షన్ ఇంక అంతా ఇంతా గాదు. ఇంక ఇక్కడి నుంచి ఎన్ని గద్యాలు రాసారో మన వ్యాసుల వారు, ఎన్ని గద్యాలు జెప్పారో మన శికుల వారు చూద్దాము. అది ఎక్కడున్నామిక్కడ. అపిబత సహ వై కృపణః యణబాలకः మృతహరిణీసుతः అహో! మమ అనార్యస్య శఠకిరాతమతేః అకృతసుకృతస్య కృతవిశ్రంభः ఆత్మప్రత్యయేన తత్ అవిగణయన్ సుజనః ఇవ అగమిష్యతి. అహో బత! అయ్యయ్యో! సహ కృపణః అంత దీనంగా ఉన్నదే అది. ఏణ బాలకః ఆ జింక కూన, జింక పిల్ల మృతహరిణీ సుతః ఆ చనిపోయిన జింక పుత్రుడు నేను తెచ్చుకుని పెంచుకున్నానే. ఇప్పుడు చూసావా? అనార్యస్య మమ నేను మంచివాడిని గాదు. నేను దుర్మార్గుడిని. అది అట్టా అట్టా పడిపోతే గూడా నేను చూసుకోకపోయాను. నేను శఠుడిని, మోసగాడిని. నేను కాపాడుతాను, బాగా చూసుకుంటాను అని నమ్మించాను దాన్ని. మోసం చేశాను. కిరాతకుడిని నేను. చాలా క్రౌర్యంతో ఉన్నవాడిని. నేను అటువంటి మతితో ఉన్నవాడిని. అకృత సుకృతస్య ఏమాత్రం పుణ్యం లేదు నాలో పాపిష్టివాడిని. అయ్యో! 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 నేనెంత పాపిష్టివాడినమ్మా! అయ్యో! అయ్యో! నేనెంత దుర్మార్గుడిని. కృత విశ్రంభః నన్ను విశ్వసించిందే అది పాపము. నన్ను నమ్మిందే. ఆత్మ ప్రత్యయేన నేను తప్ప ఇంక ఏమీ లేవు అని అంతగా నన్ను నమ్మింది. నేను తనవాడిననుకున్నది. నావాడు గదా అనుకున్నది. ఇప్పుడు ఇటువంటి కిరాతకుడిని, మోసగాడిని, దుర్మార్గుడిని అటువంటి నన్ను అది పెద్ద మనసుతో మనవాడు గదా! అన్న ఉద్దేశంతో, ఆత్మ ప్రత్యయంతో నేను చేసిన తప్పులన్నీ అవిగణయన్ లెక్కబెట్టకుండా సుజనః ఇవ నా బంధువులాగా మళ్ళీ వస్తుందా ఆగమిష్యతి అపి. నేను దానికి ఇంత అన్యాయం చేశానే, అదెటో వెళ్ళిపోతుంటే చూసుకోలేదే, ఇంత తప్పు చేశానే, అది మళ్ళీ పోనీలే అని నేను చేసిన తప్పులు మన్నించి మనవాడు గదా అనుకుని మళ్ళీ తిరిగొస్తుందా? అపి క్షేమేణ అస్మిన్నాశ్రమోపవనే శష్పాని చరంతం దేవగుప్తం ద్రక్ష్యామి. మరి
ఎక్కడ పోయిందో ఏమో వెతుకుదాం పదా! అక్కడ ఆశ్రమ ఉపవనంలో శష్పాణి ఏవో పచ్చిక బయళ్లలో తిరుగుతూ దేవుడు చల్లగా చూస్తే అది బాగా క్షేమంగా ఉంటే మళ్ళీ దాన్ని చూడగలుగుతానా? నేను పట్టించుకోకపోవడం వల్ల అటు ఇటు వెళ్ళిపోయిందే పాపము. కానీ నేను వెతుకుతూ వెళ్తే ఎక్కడో దగ్గర చక్కగా దేవుడు కాపాడుతూ ఉంటే దాన్ని చల్లగా ఏవో పచ్చిక తింటూ నాకు మళ్ళీ కనిపిస్తుందా? అది మళ్ళీ క్షేమంగానే నాకు కనిపిస్తుందా? అపి చ న వృకః సాళావృకः అన్యతమః వా న ఏకచరః వా భక్షయతి అపి. అయ్యయ్యో! అదొక్కటే ఎటో వెళ్ళిపోయిందే. సాయంత్రం అయిపోయింది ఇంకా ఇంటికి రాలేదు. ఏ తోడేలో, ఏ నక్కో, ఇంకేదైనా జంతువో అన్నీ కలిసి దాని మీద పడి గుంపుగా దాన్నేమైనా చంపేస్తాయో ఏమో! లేదా ఏదో ఒక సింహం లాంటి జంతువు ఒక్కటైనా సరే వేటాడి దీన్ని చంపేస్తుందో ఏమో! మింగేస్తుందో ఏమో! అయ్యయ్యో! నేను చూసుకోకపోతేనే ఎంత పాపిష్టివాడిని. అయ్యయ్యో! ఎంత తప్పు చేశానో. మళ్ళీ ఆ జింక నాకు క్షేమంగా కనిపిస్తుందా? అయ్యయ్యో! మళ్ళీ నా దగ్గరికి తిరిగొస్తుందా అని ఏంటేంటో అనుకుంటూ ఉన్నాడు. నాకు గూడా లేవేంటి? నాకు గూడా లేవా ఇటువంటివి? నేను గూడా నేనంటే ఎవరైనా సరే, నేను నా మీద నెపం బెట్టుకొని చెప్తూ ఉన్నాను. అందరి గురించి చెప్తాను ముందు. ఏదో పనిలో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళాల్సిన పనులున్నప్పుడు ఏం చేస్తాము, మన పసిపిల్లల్ని గూడా తీసుకొని వెళ్తాము. 5, 6 ఏళ్ల పిల్లల వరకు 10, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఎంతవరకైనా సరే. మన పిల్లల్ని మనం తీసుకొని బయటికి వెళ్తే, ఎటునుంచి ఎవడొచ్చి ఏమేం చేసేస్తాడో అని భయం. చిన్న పిల్లల్ని గూడా 2 నెలల, 6 నెలల పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు గూడా ఎవరైనా అటు సైడ్ చూస్తే గూడా వాడేం చేసేస్తాడో అని భయం. పిల్లలు తప్పిపోతారేమో అని భయం. ఎవరొచ్చి ఏమి మీద పడిపోతారో అని భయం. ఇంకా ఆ భయంతోటే వణుకుతూనే తీసుకొని వెళ్ళడం. ఇంట్లో ఉంటే వాళ్ళు తింటే వాళ్ళతో పాటు తినడం. వాళ్ళు తినకపోతే మనం తినకుండా ఉండడం. వాళ్ళు పడుకుంటే మనం పడుకోవడం. వాళ్ళకి ఆరోగ్యం బాలేకపోతే మనం కూడా తెల్లవార్లు కూర్చోవడం. వాళ్ళు స్నానం చేస్తే ఇంక ప్రతిది వాళ్ళతోటి నా జీవితము. వాళ్ళతోటి నా జీవితము. వాడితోడిదే నా జీవితం అనుకుంటూ ఇంకా ప్రాణాలన్నీ పెట్టుకుంటాము. ఇంట్లో ఉంటేనేమో అట్లా ఉంటాము. బయటికెళ్తేనేమో వీళ్ళని గూడా తీసుకొని వెళ్తే ఏమొచ్చి దాన్ని నా బిడ్డనేం చేస్తుందో అని ఆ భయము. పోనీ బయటికి వెళ్ళేప్పుడు ఇంట్లో వదిలిపెట్టిపోతామా? లేదు. నేను బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఒక్కళ్ళని ఇంట్లో వదిలిపెట్టిపోతే ఎవడొచ్చి ఏం చేసేస్తాడో అని భయము. ఏదో బయటికి తీసుకెళ్ళినప్పుడు సరే ఎవడు రాలేదు, ఏమీ కాలేదు అంతా బానే ఉంది గానీ, నడుస్తూ అప్పుడప్పుడే అడుగులు వేస్తూ ఉన్న పిల్లలు అక్కడక్కడ ఆగి ఏవో చీమలో, చిన్న పురుగులో వాళ్ళకి కళ్ళకి కనిపించేవి అవి చూస్తూ ఉంటే, ఇంక ఎంత ప్రేమో! ఇంక మహా ప్రేమతో ఇంక ముద్దుగారుతూ ఉంటే, ఎత్తుకొని తిప్పడము. ఇంకెంతో ఆనందిస్తూ ఉండడము. ఇంక అది తప్ప వేరేది లేదనుకోవడం. రకరకాలుగా ఫోటోలు తీసుకోవడం. చూసినా, చూడకపోయినా వాడికి వాడి పిల్లలు లేరు. ఎవడి పిల్లల్ని వాడు ఫోటోలు తీసుకోవడం, పక్కన వాడికి చూపించడం. పక్కన వాడికి చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అయినా సరే బలవంతంగా. మన పిల్ల మనకు ముద్దు, వాడి పిల్ల వాడికి ముద్దు, వాడి పిల్ల వాడికి ముద్దు, ఎవడి పిల్లలు వాడికి ముద్దు. అందరికి ఫోటోలు తీసుకోవడం, ఇగ పంచుకోవడం, ఇంగ ఎత్తుకొని తిప్పడం, ఇంక ఎంతో ఆనందిస్తూ ఉండడం. ఇంకా ఇంట్లో అయినా సరే, పోనీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, మనం ఇంట్లోనే ఉన్నాం. మనం ఏదో పనులు చేస్తున్నాం, వంట చేస్తున్నాము, ఆఫీస్ పని చేస్తున్నాం, ఏంటో ఒకటి చేస్తున్నాం. మధ్య మధ్యలో లేచెళ్ళి వాళ్ళని చూసి రావడం. తప్పకుండా గ్యారంటీ. మధ్య మధ్యలో లేచెళ్ళడం, వాళ్ళని చూసుకొని రావడం. అంతా బాగుండాలి, వాడు బాగుండాలని కోరుకుంటూ ఉండడం. అసలెక్కడి నుంచి, ఎటువైపు నుంచి ఏ కష్టం రావద్దు. అన్ని వైపుల నుంచి అంతా బాగుండాలని కోరుకుంటూ ఉండడం. మనసులో అదే పనిగా ఆశిస్తూ ఉండడము. కాస్త కళ్ళకి కనపడకపోతే, అయ్యో! ఏమైపోయిందో? అయ్యో! ఏమైపోయిందో? అని భయపడుతూ ఉండడము. ఉద్వేగం పొందడము. అయ్యో! నేనెంత తప్పు చేశాను? నేనెంత పాపం చేశాను? ఇంటికి ఇంకా రాకపాయె ఇంటికి. సాయంత్రం అయిపాయె. ఏం జరిగిందో ఏమో? ఎవడొచ్చి ఏం చేశాడో? ఎవడైనా కిడ్నాప్ చేశాడో ఏమో? లేతే వీళ్ళే కింద పడ్డారో? దెబ్బలు తాకాయో? ఇంకేమైనా జరిగిందో? ఏం జరిగిందో? అయ్యో! ఏం జరిగిందో? అయ్యో! ఏం జరిగిందో? అయ్యో! ఏం జరిగిందో? అని ఇట్లానే ఉంటాయి. అనుమానం లేదు. నాకు గూడా ఉండవా? వాళ్ళతో పాటు నాకున్న ఒక్క కూతురితో
దాంతో పాటే కలిసి తినాలి. దాంతో పాటే కలిసి ఆడుకోవాలి అని స్నేహానుబద్ధము అయి ఉన్న హృదయము. దానికి ఎక్కడి నుంచొచ్చి ఏమి కష్టం కలుగుతుందో అని భయము. దాన్ని బయటికి తీసుకొని వెళ్తే ఎవరు దాన్ని ఎక్కడి నుంచి ఏం చేస్తారో అన్న భయము ఉండదేంటి? అది సాయంత్రం ఒకవేళ ఇంటికి రాకపోతే కొంచెం లేట్‌గా ఇంటికొస్తే ఏమైపోయిందో ఏమో! ఎవరైనా కిడ్నాప్ చేసారో ఏమో! ఈ భయం ఉండదేంటి? సరే జనరల్ భయాలు పక్కన పెట్టి ఒక ఎగ్జాంపుల్ భయం చెప్తాను. అదొకవేళ అన్నం తినకుండా ఉంటే నేను గూడా తినకుండా మానుకోవడము, దాంతో పాటే కలిసి తినాలనుకోవడము, ఇటువంటివి ఉండేవి. ఎందుకుండవు? దాంతో పాటే కూర్చోవడం, ఆడుకోవడం, అది తిన్నప్పుడే అన్నం తినడం, దాంతో పాటే బయటికి వెళ్లి తిరగడం, ఆడుకోవడం ఇవన్నీ చెయ్యాలని ఉండవేంటి? అటువంటి స్నేహానుబద్ధమైన హృదయం ఎవరికైనా ఉంటుంది. అయితే అందులో నుంచి బయటపడ్డానికి నేనెంత తీవ్రంగా ప్రయత్నం చేశాను, ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశానని నా మొత్తం ప్రయత్నం, నా సాధనంతా ఇక్కడ చూపిస్తూ వచ్చాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళకైతే మరీ ఇంక ప్రోగ్రెస్ రిపోర్ట్ టైప్‌లో జెప్పాను నేను. అది అన్నం తినకపోతే నేను ఎంత తల్లడిల్లిపోయేదాన్నో, అటువంటి మోహంలో నుంచి, అటువంటి తాదాత్మ్య స్థితిలో నుంచి బయటికి రావడానికి, అటువంటి మమత్వము, మమకారము అందులో నుంచి బయటికి రావడానికి, నా స్థితిలో నేను ఉండడానికి ఎంత ప్రయత్నం చేశానో, ఏ విధంగా ఆలోచన చేసుకున్నానో, ఇట్లాంటి మూర్ఖత్వం లేకుండా ఏమి చెయ్యాలి అని ఎంత సాధన చేశానని చెప్తూ వచ్చాను. ఇందులో నుంచి బయటపడ్డాను ఇంతకి. చూపించాను గదా! నేను ఎగ్జాంపుల్స్‌తో సహా. ఆ తర్వాత బయటికి వెళ్ళినప్పుడు దాన్ని తీసుకొని వెళ్తే ఏమైనా జరుగుతుందేమో, దానికి యాక్సిడెంట్స్ ఏమైనా అవుతాయేమో, ఎవరైనా దాన్ని కిడ్నాప్ చేస్తారేమో, ఏదో డిస్నీ లాంటి పెద్ద ప్లేసెస్‌లోనో బాగా ఎక్కువ రష్‌గా ఉన్న ప్లేసెస్‌కి తీసుకెళ్ళినప్పుడు చెయ్యి గట్టిగా పట్టుకొని వెళ్ళడం ఇట్లాంటివన్నీ చెయ్యలేదా? చేస్తాము. అయితే కానీ అదే సమయంలో ఎక్కువ భయం కాకుండా ఎంత అవసరమో అంతవరకు నేను దాన్ని కాపాడుతూ, నా ధర్మంగా, దానికి తల్లిగా, దాన్ని ఎంత కాపాడాలో అంతవరకు కాపాడుతూ, మిగిలిన సమయంలో దానికి అంత ఫ్రీడమ్ కూడా ఇచ్చాను. ఇండియాలో అదో రకంగా ఉంటుంది. యూఎస్‌లో కొంచెం నయమే యాక్చువల్‌గా. మేమున్న ప్రాంతంలో ఇంకా సేఫ్టీ ఎక్కువ. కాబట్టి దాని చెయ్యి గట్టిగా పట్టుకోవడం అసలు ఇండియాలో గూడా చేయలేదు. దాని చెయ్యి గట్టిగా పట్టుకోవడం, దాన్ని అటు ఇటు పోనివ్వకుండా ఉండడం. మరీ ఇక్కడ యూఎస్‌లో దరిద్రంగా ఇండియాలో గూడా ఉందేమో నాకు తెలీదు. నేను ఇండియా నుంచి వచ్చేసి 25 ఏళ్ళు దాటిపోయింది గాబట్టి, ఇప్పుడు లేటెస్ట్ ప్రోగ్రెస్ నాకు తెలీదు గానీ, ఇక్కడ యూఎస్‌లో ఏదో ఒక రకమైన ఒక తాడు లాంటిదుంటుంది. దాన్ని వాళ్ళకు ఏదో ఒక కవచంలాగా కట్టేసి దానికి బెల్ట్ లాగా ఉంటుంది. చేతిలో పట్టుకుంటారు కుక్క పిల్లని పట్టుకున్నట్టు. నాకదసలు చూస్తేనే దుఃఖం అనిపిస్తుంది. చేయితోటి పట్టుకోవడం గూడా కష్టం. అదొకవేళ ఎక్కడైనా ఆగి చూసిందనుకోండి, అది ముగ్ధ భావంతోటి అక్కడెక్కడైనా నిలబడి ఏదైనా విషక్తమయ్యి దానికి తగులుకుని కళ్ళప్పగించి చూస్తూ ఉంటే, దాన్ని ఎత్తుకొని పోవడం అవన్నీ చేసేదాన్ని గాదు. వెయిట్ చేసేదాన్ని. అదేం చూస్తుందో, ఏం ప్రాసెస్ చేసుకుంటుందో, అది కదిలి మళ్ళీ నాతో పాటొస్తే తీసుకొనొచ్చేదాన్ని. పరమ ముదము అట్లాంటివన్నీ కొంతవరకు ఉండేవేమో నెమ్మదిగా దాటుకుంటూ వస్తున్నాను ప్రయత్నపూర్వకంగా. ఆ తర్వాత పని చేస్తూ మధ్య మధ్యలో లేచెళ్లి చూడడం ఇట్లాంటివన్నీ నేనెక్కువ చెయ్యను. కాసేపుడు ఎంత అవసరమో అంత నా ధర్మం అనుకోని చేశాను. మిగిలిన టైంలో దాని సంగతది చూసుకొని మళ్ళీ అదొచ్చి పిలిచిందాక అది ఒకవేళ నాకు అవసరమై వెళ్తాను. లేదా దానికి అవసరమై వచ్చి పిలుస్తుంది. లేకపోతే అనవసరంగా మాటి మాటికి పోయి చూసుకోవాల్సిన అవసరం లేదు. అక్కర్లేని పని. అటువంటి పని నేను చేయను. అదసలు విసుక్కుంటుంది నా కూతురు అట్లా చేస్తే గూడా. అదేదో పని జేస్తుంది, హోంవర్క్ చేసుకుంటుందో, ఆడుకుంటుందో, అది నిద్రపోతుందో, అది ఊరికనే టీవీ చూస్తుందో, మాటి మాటికి వెళ్లి తొంగి చూస్తే దానికి కూడా చాలా ఇరిటేట్ అయ్యేది చిన్నప్పటి నుంచి గూడా. నేనట్లా జేసేదాన్ని గాదు. అదట్లా ఎక్స్‌పెక్ట్ చెయ్యదు. ఆ తర్వాత సాయంత్రం అయింది ఇంటికి రాలేదని నేను ఎక్కువగా ఉద్వేగం పొందడం అంటే కొంచెం ఉంటుంది మరి. దాన్ని ఒక్కదాన్నే తీసుకొనొచ్చాను. ఇంత దూరం తీసుకొనొచ్చాను. అదొక ఎగ్జాంపుల్ చెప్తానన్నాను కదా స్పెసిఫిక్‌గా. అయితే దానికి అది డ్రామాలో ఉండేది. అది హై స్కూల్‌లో ఉన్నప్పుడు 4 ఇయర్స్ డ్రామాలో ఉన్నప్పుడు, డ్రామా మీటింగ్స్ అవన్నీ రాత్రి పూట ఏవో జరిగేవి వాళ్ళకి. 2:00, 3:00 వరకు గూడా ఏంటో చేసి ఆడుకునేవాళ్ళు. ఏంటేంటో ఉండేది వాళ్ళకి. ఆ టైంలో రూల్ ఏంటంటే, అది బయటికి వెళ్ళినప్పుడు, మరీ చిన్నగున్నప్పుడు అరగంటకొకసారి ఫోను చేయాలంతే. అరగంటకొకసారి ఫోను చేసి ఆడుకుంటున్నాను అని చెప్పి పెట్టేస్తే చాలు. ఇంకెక్కువ మాట్లాడవలసిన పని లేదు. ఎక్కువ డిస్కషన్ లేదు. ఏమీ లేదు. ఆడుకుంటున్నాను అని చెప్పి పెట్టేస్తే చాలు. అమ్మ ఇక్కడున్నాను అని చెప్పడం పెట్టేయడం అంతవరకే. ఫోను చేయాలి కానీ టెక్స్ట్ కాదు. ఎందుకు అంటే మళ్ళీ జాగ్రత్త కూడా ఉండాలి గదా! మొత్తం అన్యాయంగా వదిలిపెట్టడం గాదు.
ఎంత ఆత్మధర్మమైనా సరే, ప్రాపంచిక ధర్మాన్ని పూర్తిగా వదిలిపెట్టడము, అన్యాయం చేయడం గూడా కుదరదు. కాబట్టి టెక్స్ట్ చేయడం కాదు. ఒకవేళ దాన్నెవరైనా కిడ్నాప్ చేశారనుకోండి. ఎవరైనా దాన్ని కిడ్నాప్ చేశారో, దాన్నేమైనా జేశారంటే, దాని సెల్ ఫోన్‌లో నుంచి నాకు టెక్స్ట్ ఇవ్వచ్చు కదా! అంతా బానే ఉన్నది అని. కాబట్టి అట్లా గాదు. ఫోను చేసి బాగుంది అని చెప్తే దట్స్ ఆల్ ఐ ఎక్స్‌పెక్టెడ్. అదెప్పుడు మరీ చిన్నగున్నప్పుడు. కొంచెం పెద్దవుతున్నప్పుడు 1 అవర్‌కి, 2 అవర్స్‌కి అట్లా ఫోను చేసి, ఇంకా కొంచెం హై స్కూల్ దాటిన తర్వాత ఇంకా చెప్పవలసిన పని లేదు. దాని సంగతి దానికి తెలుసు. ఎప్పుడైనా అది ఏమైనా చెప్పేది. ఒకసారి ఫస్ట్ టైము దానికి 16 ఇయర్సో, 18 ఇయర్సో ఏదో వచ్చినప్పుడు దాని ఫ్రెండ్స్ తోటి బౌలింగ్ ఆడుకోవడానికి వెళ్ళింది. అయితే ఆ బౌలింగ్ ఆడుకునే ప్లేస్‌లో మా ఇంటికి కొంచెం దూరంలోనే, చాలా దూరం గాదు. ఆ బౌలింగ్ ఆడుకునే ప్లేస్‌లో ఎట్లా అంటే 2:00 తర్వాత ఎంతైనా ఆడుకోవచ్చు అన్‌లిమిటెడ్. 2:00 కన్నా ముందు మాత్రము ఏదో గంటకింత అని పే చేయాలి. కాక అప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళవుతున్నారు. హై స్కూల్‌కొచ్చారు గాబట్టి వాళ్ళిక్కడ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది. వాళ్ళు ఈవినింగ్ షిఫ్ట్స్ అట్లా చేసేవాళ్ళు. అందరూ వచ్చేందుకు అవకాశం లేదు. లేట్‌గొచ్చేవాళ్ళు. కాబట్టి ఏమనుకున్నారంటే కొంచెం లేట్‌గా వెళ్ళి 11:00, 10:00, 11:00 వెళ్ళి ముందు ఆడుకొని వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత 2:00 తర్వాతొచ్చి ఆడుకునే వాళ్ళకెట్లానంటే ఒక టికెట్ తీసుకుంటే అన్‌లిమిటెడ్ ఆట ఆడుకోవచ్చు ఆటలు. కాబట్టి ఆ రకంగా ఉండి సో ఆన్ సో ఫోర్త్. ఈ మొత్తంలో ఏం జరిగిందంటే మరది నా కూతురు బర్త్‌డే గాబట్టి అదుండాల్సొస్తుంది. అది గూడా ఆడుకుంటూ ఉన్నది. 2 దాటింది, 3 దాటింది. అదింకా రాలేదు. 4 అవుతూ ఉన్నది. ఆలోచన చేయలేదా నేను? చేశాను. ఉద్విగ్నం అంటే బాగా ఎక్కువ మనసు కదిలిందా అంటే లేదు. వెయిట్ చేశానంతే. అది మధ్య మధ్యలో అప్పుడొకసారి, ఇప్పుడొకసారి ఫోను చేసి ఆడుకుంటున్నామమ్మా, ఆడుకుంటున్నాము, వస్తాము. అదిగో వాళ్ళొచ్చారు, వీళ్ళు వెళ్లారు. అదిగో ఇంక పలానా వాడు వస్తున్నాడు, ఇదిగో ఆమె వెళ్ళిందని చెప్పింది అప్‌డేట్స్ కొన్ని. పలానా టైంకి ఎందుకంటే అప్పటికే అది డ్రైవింగ్ నేర్చుకుంది. దాని కారు అది తీసుకొని వెళ్ళింది. దాని కారంటే నా కారు ఇనీషియల్‌గా కొన్ని రోజులు వాడుకుంది. తర్వాత అది కారు కొనుక్కుంది. సో, ఎనీవే దానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి వాళ్ళందరూ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఆటలు అయిపోయిన తర్వాత అది ఇంటికొచ్చింది. అప్‌డేట్ చెప్పింది. దానికి చెప్పదలుచుకున్నంత ఆడుకున్నవన్నీ దాని ఫ్రెండ్స్ గురించి అవన్నీ చెప్పింది. పోయి పండుకొని నిద్రపోయింది. అయిపోయింది. అది గుర్తుపెట్టుకున్నాను. దానికి ఓకే. దాని సంగతి అది జాగ్రత్తగా చూసుకోగలదు అని అర్థమైంది గాబట్టి, ఇంకా అది ఎంతెంతగా దాని సంగతి చూసుకుంటుందో, అంతంతగా నేను వెనక్కి వెళ్తూ నా స్థితిలో నా సంగతి నేను చూసుకోవడం మొదలుపెట్టాను. దానికి అవసరం ఉన్నా లేకపోయినా ఇంక నేను అదే పనిగా భయపడ్డం. అదే పనిగా అక్కర ఉన్నా లేకపోయినా అది పెద్దదైనా, చిన్నదైనా, ముసలిదైనా అదే పనిగా టెన్షన్ పడడము. అయ్యో! సాయంత్రమైంది ఇంకా రాకపోయే. అయ్యో! ఏమైందో పిల్లకేమైపోయిందో? అయ్యో! పిల్ల ఇంకా రాకపోయే. అయ్యో! అది తిన్నదో లేదో? అయ్యో! దానికేమైనా దెబ్బలు తగిలినాయో అని ఇదే రకంగా ఉంటే ఎంతసేపు ఇదే పెట్టుకొని కూర్చుంటే, నా గురించి నేనెప్పుడు ఆలోచించుకుంటానో, నేనెప్పుడు బాగుపడతానో, ఒకవేళ ఆ ఉద్దేశం లేకపోతే ఇవన్నీ చదువుకోవడం ఎందుకు? ఎంతసేపు నేను అదే ఆలోచిస్తాను, నా కూతురు గురించి ఆలోచిస్తాను, అదే మోహంతో ఉంటాను, దానికేం జరుగుతుందో అది కనపడితే ఆనందం, కనపడకపోతే ఉద్వేగం. అయ్యయ్యో! అయ్యయ్యో! అనుకుంటూ కూర్చోవడం. ఇంక అది తింటే తినడం. లేపోతే నేను ఏడవడం. ఈ రకంగా ఉన్నంత వరకు ఉండొచ్చు పోనీ నష్టమేముంది? అట్లాంటప్పుడు ఇదెందుకు చదువుకోవడం ఇంకా కూర్చొని? ఇంకివెందుకు? ఇదన్నుండాలి, అదన్నుండాలి. ఇదైనా ఉండాలి, అదైనా ఉండాలి. ఇదొకవేళ చదివాను నేను, చదివి మళ్ళీ ఊరుకోకుండా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అన్నప్పుడు దాంట్లో ఎంతో కొంత నేను నమ్మి ఆచరిస్తేనే గదా దీనివల్ల లాభము. దీన్ని నమ్మను, ఆచరించను. నమ్మినా సరే ఆచరించను. దీన్ని నమ్మినా ఆచరించను, నమ్మకపోయినా ఆచరించను. వినను మాత్రం వింటానంటే ఎందుకు టైం వేస్ట్ దండగ. పోనీ అక్కడే ఉండొచ్చు కదా! దాని ఎదురుగా కూర్చొని అది విసుక్కున్నా సరే, దాని ముందు కూర్చొని నిన్ను చూస్తేనే నాకు ఆనందము, నీ ముఖం చూస్తే నాకెంతో సంతోషము, పరమముదము అనుకుంటే అక్కడే కూర్చోవచ్చు కదా! అయితే నమ్మడం లేదా లేదు. ఆర్ యూ ఇన్ ఆర్ ఔట్? ఇఫ్ యూ ఆర్ ఇన్, బీ హియర్. ఇఫ్ యూ ఆర్ ఔట్, జస్ట్ గో డూ వాటెవర్. కానీ వింటాను, ఏమి చెయ్యను. పక్కన వాడు చేస్తే గూడా నాకు మండుతుందంటే, ఏమి చేస్తున్నాము అని ఆలోచన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. చాలా ముఖ్యమైన విషయము. నమ్ముతున్నామా లేదా? ఆ విషయం గురించి ముందు ఆలోచన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఆటలు గాదిది. ఆటలు గాదిది. చాలా తీవ్రమైన విషయం. చాలా సీరియస్ విషయం ఇది. ఇంతకది ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ వచ్చే వారం ఇక్కడి నుంచే చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.